ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బీజేపీ నేతలే టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు సమాచారం. ఉప ఎన్నికల సమయంలో మొత్తం 200 మంది ఫోన్లపై నిఘా పెట్టినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఇవాళ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును మూడోసారి విచారించనున్నారు. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించబోతున్నట్లు సమాచారం. కీలక నిందితుడు ప్రణీత్ రావును నిన్న మరోసారి విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయన నుంచి కీలక ఆధారాలు రాబట్టినట్టు తెలుస్తోంది. నిన్న ఆయన జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వచ్చారు. రాత్రి 9 గంటల వరకు ఆయన దర్యాప్తు బృందం సుదీర్ఘంగా విచారించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి ఇటీవలే సేకరించిన ఆధారాలను ముందుంచి ప్రణీత్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. కొందరు రాజకీయ నేతల ఆడియో కాల్స్ ఎందుకు సేకరించాల్సి వచ్చింది, అలా చెయ్యమని ఎవరు ఆదేశించారనే వివరాలు రాబట్టారు. ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఆయా నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు అంగీకరించారని సమాచారం. 2023 డిసెంబర్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం అందరి సెల్ ఫోన్లోని డేటాను తొలగించాలని ప్రభాకర్ రావు ఆదేశించారని, ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలున్న హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి మూసీ నదిలో పడేయాలని ఆయనే సూచించారని చెప్పినట్టు తెలుస్తుంది. ప్రభాకర్ రావు చెప్పినట్టు అమలు చేశామని ప్రణీత్ రావు వాంగ్మూలంలో వెల్లడించినట్లు తెలిసింది. 18న మరోసారి రావాలని సిట్ ఆయన్ను ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ అక్రమ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బీజేపీ నేతలే టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు సమాచారం. ఉప ఎన్నికల సమయంలో మొత్తం 200 మంది ఫోన్లపై నిఘా పెట్టినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఇవాళ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును మరోసారి విచారించనున్నారు. మూడోసారి కూడా ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించబోతున్నట్లు సమాచారం. కీలక నిందితుడు ప్రణీత్ రావును నిన్న మరోసారి విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయన నుంచి కీలక ఆధారాలు రాబట్టినట్టు తెలుస్తోంది. నిన్న ఆయన జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వచ్చారు. రాత్రి 9 గంటల వరకు ఆయన్ను దర్యాప్తు బృందం సుదీర్ఘంగా విచారించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి ఇటీవల సేకరించిన ఆధారాలను ముందుంచి ప్రణీత్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. కొందరు రాజకీయ నేతల ఆడియో కాల్స్ ఎందుకు సేకరించాల్సి వచ్చింది, అలా చేయమని ఎవరు ఆదేశించారనే వివరాలు రాబట్టారు.
ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఆయా నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు అంగీకరించారని సమాచారం. 2023 డిసెంబర్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం అందరి సెల్ ఫోన్లలోని డేటాను తొలగించాలని ప్రభాకర్ రావు ఆదేశించారని, ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలున్న హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి మూసీ నదిలో పడేయాలని ఆయనే సూచించారని చెప్పినట్టు తెలుస్తుంది. ప్రభాకర్ రావు చెప్పినట్టు అమలు చేశామని ప్రణీత్ రావు వాంగ్మూలంలో వెల్లడించినట్టు తెలిసింది. 18న మరోసారి రావాలని సిట్ ఆయన్ను ఆదేశించింది.